ఒక పెద్ద అడవిలో అన్ని జంతువులు భయపడేలా ఒక పెద్ద ఏనుగు ఉండేది. నేనే బలవంతుడు, నన్నెవ్వరూ ఆపలేరు అని అది రోజూ గొప్పగా మాట్లాడేది. చిన్న జంతువులు, కుందేలు పక్షులు, జింకలు అందరూ దాని మాటలకు భయపడి నిశ్శబ్దంగా ఉండేవారు. ఒకరోజు అడవిలో పెద్ద కరువు వచ్చింది. నీరు తగ్గిపోయింది. ఆహారం దొరకడం కష్టమైంది. ఏనుగు మాత్రం తన బలంతో నీటి దగ్గర ఎవ్వరినీ రానివ్వలేదు. నీరు నాకు మాత్రమే అని గట్టిగా అరచింది. అప్పుడు ఒక చిన్న నక్క ముందుకు వచ్చింది. అది శాంతంగా చెప్పింది, ఏనుగు, నీ బలం నిన్ను బతికించవచ్చు, కాని మా సహాయం లేకుండా నువ్వు ఒంటరిగా నిలబడలేవు. ఏనుగు నవ్వింది. చిన్న నువ్వు నాకు ఏమీ సహాయం చేస్తావు అంది. ఆ రాత్రి భారీ వర్షం వచ్చింది. నీటి ప్రవాహంతో ఏనుగు మట్టిలోపల చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. అప్పుడు అన్ని చిన్న జంతువులు వచ్చాయి. కుందేలు దారి చూపింది. పక్షులు సహాయం పిలిచాయి. నక్క కలిసి ప్లాన్ చేసింది. అందరూ కలిసిన తర్వాత ఏనుగు బయటపడింది. ఏనుగు కళ్ళలో నీళ్లు వచ్చాయి. నేను బలవంతుణ్ణి అనుకున్నాను, కాని నిజమైన బలం అందరూ కలిసే ఉండడమే అంది. ఆ రోజునుంచి ఏనుగు అడవిలోని ప్రతి జంతువుని గౌరవించేది. ఈ కథలో బలమంటే గర్వం కాదు, ఒంటరిగా కాదు, కలిసి ఉంటేనే జీవితం బలంగా ఉంటుంది. చిన్నవారిని తక్కువగా చూడకూడదు.